ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతోంది. నవగ్రహాలలో సూర్యుడు మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించిన తర్వాత దక్షిణాయనం ప్రారంభమవుతోంది. కాబట్టి ఈ సందర్భంగా సూర్యుడి కర్కాటక సంక్రమణం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, ద్వాదశ రాశులకి సూర్యుడు విశేషంగా యోగించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఈరోజు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు నెల రోజుల తర్వాత మళ్ళీ సింహరాశిలోకి మారతాడు. కాబట్టి ఈ నెల రోజుల పాటు కర్కాటక రాశిలో ఉన్న సూర్యుడు ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. మేషరాశి వాళ్ళకి 4వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి బంధువులతో, మిత్రులతో, అధికారులతో గొడవలయ్యే అవకాశం ఉంది. వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడటం, జాగ్రత్తగా వ్యవహరించడం చేయాలి. వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు 3వ స్థానంలోకి వచ్చాడు. కాబట్టి జీవిత భాగస్వామి పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిథున రాశి వాళ్ళకి 2వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే సూర్యుడు వచ్చాడు. కాబట్టి దానివల్ల పనిచేసే చోట అధికారులతో విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా మాట్లాడాలి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి వ్యయస్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి వృధా ప్రయాణాలు, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి 11వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో అనుకూలత ఉంటుంది, నూతన పెట్టుబడులు పెడతారు, నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు, శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి 10వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృశ్చిక రాశి వాళ్ళకి 9వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి మిత్రులతో అకారణంగా విభేదాలు పెరుగుతాయి, సహాయం చేసేవాళ్ళు దూరం అయ్యే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ధనుసు రాశి వాళ్ళకి 8వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏర్పడే అవకాశం ఉంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. మకర రాశి వాళ్ళకి 7వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, జీవిత భాగస్వామితో జాగ్రత్తగా మాట్లాడాలి. కుంభరాశి వాళ్ళకి 6వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది, పట్టుదలతో ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు, ఉన్నత స్థాయికి చేరతారు. ఆ తర్వాత మీనరాశి వాళ్ళకి 5వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. కాబట్టి చేసే పనుల్లో ఆటంకాలు వస్తాయి, నిరుత్సాహం పెరుగుతుంది, పని పట్ల శ్రద్ధను పెంచుకునే ప్రయత్నం చేయాలి. దక్షిణాయనం ప్రారంభమవుతున్న తరుణంలో సూర్యుడి కర్కాటక సంక్రమణం అనేది ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ద్వాదశ రాశులకి కూడా సూర్యుడి కర్కాటక సంక్రమణం విశేషంగా యోగించాలంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి, లేదా విష్ణు సహస్రనామం వినాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని చదువుకోవాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. కాబట్టి ఈ మంత్రం చదువుకుంటే సూర్యుడి కర్కాటక సంక్రమణం ద్వాదశ రాశులకి అద్భుతంగా యోగిస్తుంది. అలాగే సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యం ఇవ్వాలి. ఎర్రటి పుష్పాలు, కుంకుమ కలిపిన అక్షింతలు, ఎండుమిరపకాయ విత్తనాలు వేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ద్వారా కూడా కర్కాటక సంక్రమణం వల్ల సూర్యుడు పరిపూర్ణమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు.